బ్రదర్ నమస్తే. మీ పేరు బ్రదర్? నా పేరు రాచమల్ల ఆంజనేయులు అండి. బ్రదర్ ఏం చేస్తారు? నేను బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్క్ కాంట్రాక్ట్ సైడ్ వర్క్ చేస్తాను. చేస్తారు. మరేంటి గత ప్రభుత్వంలో మీలాంటి కార్మికులకు గాని, లేదా కాంట్రాక్ట్ వర్క్ చేసుకునే వారికి పెద్ద బండ పడిపోయింది గత ప్రభుత్వంలో. ఇసుక ఫ్రీ ఇసుక అందిస్తానని చెప్పి వేళ ఇచ్చేశారు. మరి ఎలా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇసుక ఫ్రీ దొరుకుతుందా? లేదేంటి? ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్మికుడు కానీ, ప్రతి ఒక్క కూలి కానీ, ప్రతి ఒక్క ఇంటి పనుడు కానీ చక్కగా ఏ రోజుకి ఆ రోజు పని చేసుకొని రోజుకు 1500, 2000 తెచ్చుకొని మినిమం 1000 రూపాయలు తెచ్చుకొని చక్కగా సంతోషంగా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అంతకుముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుడు పొట్ట చేతి పట్టుకొని తిరిగి కొన్ని కొన్ని పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ, తర్వాత అటు వచ్చేసి బెంగళూరు కానీ, తర్వాత ఇటు ఇలా వలస వెళ్ళిపోయిన పరిస్థితులు మనం ఎన్నో చూసాం. అనే కాకుండా లోకల్గా ఉన్న వాళ్ళకు కూడా లోకల్లో ఇక్కడ మనకి విజయవాడ, ఏపీలో ముఖ్యంగా విజయవాడలో కానీ ఇక్కడ ఉన్న కార్మికులకైతే మరి అంటే చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా బాగా ఇబ్బంది ఉంది. ఇక్కడ మటుకు మన కళ్ళెదురు కనిపించిందంటే ప్రతి ఒక్కడు ఎప్పుడు పని దొరుకుతుందా, ఎప్పుడు మనం ఇదవుతాం, ఎప్పుడు బాగుపడతాం అనే ఎదురు చూశారు తప్ప మరి అటువంటి ప్రభుత్వంలో ఎంతో ఇబ్బంది పడిన సమయంలో లోకేష్ బాబు గారు కానీ, మరి నారా చంద్రబాబు నాయుడు కానీ, ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు కానీ మరి ఇక్కడ ప్రజలందరికీ భరోసా ఇచ్చి మరి మన ప్రభుత్వం వస్తే తప్పకుండా ముందు పేద మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం చేకూరే విధంగా, వాళ్ళు లబ్ధి పొందే విధంగా, వాళ్ళు బాగుపడే విధంగా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి మరి ధైర్యంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ భరోసాగా నిలబడిన పరిస్థితి. మరి చెప్పిన మాట విధంగానే చేశారు. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఇసుక అందుబాటులో వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఇసుక అందుబాటులో వచ్చింది. రాత్రి చెప్తే పొద్దున్నే మనకి 2 లోడ్లు 3 లోడ్లు, పొద్దున్న చెప్తే మధ్యాహ్నం కల్లా 2 లోడ్లు 3 లోడ్లు వచ్చి ఇసుక మనకి అందే పరిస్థితి మనకి ఇక్కడ ఉంది. ఇవాళ చూసుకున్నట్టయితే మన రాజధానికి బిల్ క్లింటన్ గారు వచ్చారు. మరి మైక్రోసాఫ్ట్ కంపెనీ అని ఒకటి అనౌన్స్ చేశారు. మరి ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు అని కాదు, లేకపోతే కూలి పని చేసేవాళ్ళు అనేది కాకుండా చదువుకున్న స్టూడెంట్లకి, నిరుద్యోగులకు కూడా మరి వాళ్ళకి ఆశలు చిగురించినాయి. ఇవాళ కాకపోయినా ఇంకొక 2 సంవత్సరాలకైనా, 3 సంవత్సరాలకైనా. అసలు వచ్చిన ఈ 20 నెలల కాలంలోనే చంద్రబాబు అసలు పట్టించుకోవట్లేదు ప్రజల్ని, సామాన్యుల్ని పట్టించుకోవట్లేదు. తను దాచుకో పంచుకున్న కాన్సెప్ట్‌లోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి. గత 5 సంవత్సరాల్లో నీకు 151 సీటు ఇస్తే నువ్వేం చేశావు? నిన్ను నెత్తి మీద పెట్టుకొని ప్రజలు ఊరేగించినప్పుడు నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా ఎప్పుడు ఏం బాంబు పేలుస్తావో, ఎప్పుడు కాసేపేమో 3 రాజధానులు అంటివి, కాసేపేమో రాజధాని మాకు 33 కాదు 30 రాజధానులు కట్టుకుంటానంటివి. మరి ఇక్కడ ఏమి అభివృద్ధిని కాసేపేమో ఉన్న కొద్ది ఇన్కమ్ తీసుకెళ్ళి ఏదో 100 మంది ఉంటే 100 మందిలో ఒక 10 సంవత్సరానికి 10,000 ఇచ్చి ఉన్నదంతా పెట్టా. కానీ దానివల్ల పోనీ ఆ కుటుంబం అన్న బాగుపడిందంటే 10,000 రూపాయలతో ఆ కుటుంబం కూడా బాగుపడేది. ఇవాళ ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక పేద కుటుంబం ఏదైనా చిన్న పండుగ వచ్చిందంటే పట్టుమని 10,000 చాలట్లా. బట్టలు కొనుక్కొని ఏదో కూర ఇది తెచ్చుకొని తింటుంటే 10,000 చాలట్లా. మరి ఈ 10,000తో ఆడు బాగుపడేది లేదు, ఇటు రాష్ట్రం బాగుపడేది. ఇవాళ 10,000, 20,000 కాదు పంచేది. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి, ప్రతి ఒక్క నిరుద్యోగుడికి, ప్రతి ఒక్క కార్మికుడికి, ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి, అన్ని రంగాల వారికి న్యాయం చేకూరే విధంగా అందరికీ సమన్వయం పరిచే విధంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అందిస్తూ ఉంది. మీరు చూడండి, వైజాగ్లో నిన్న 18 కంపెనీలు వచ్చినాయి. మరి ఆ 18 కంపెనీలు వస్తే మరి ఎంతమందికి జీవనోపాధి దొరుకుద్ది, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? అసలు కంపెనీస్ ఏం రాలేదంట కదా బ్రదర్. గత పరిపాలన 5 ఏళ్లలోనే మన రాష్ట్రానికి డెవలప్‌మెంట్ అయింది. జగన్మోహన్ రెడ్డి కంపెనీస్ తీసుకొచ్చాడు. కానీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పేరు బయటికి రాకుండా తన పేరే తన అకౌంట్‌లోనే యేసుకొని మొత్తం నేనే తీసుకొచ్చా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాడు కదా చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారండి. ఏది రోడ్ల మీద చేపలు అమ్ముకునేది, ఆ? తర్వాత ఈ కోడిగుడ్లు అమ్ముకునేది, బడ్డీ కొట్లు పెట్టుకొని ఏంటంటే ఆడికి ఏది ఇంకా అక్కడే ఉండాలి. ఆ డిగ్రీ చదువుకొని, లేకపోతే ఎంబీఏ చదువుకొని, ఆడు చేపలు అమ్ముకోవాలి, కోడిగుడ్లు అమ్ముకోవాలి, లేదంటే ఆ వాలంటరీ ఉద్యోగంతో 5,000తో కుటుంబాన్ని గడపాలి.
ఈ ఆయన ఇచ్చిన ఉద్యోగాలు. మరి చూస్తున్నారు కదా మీరు ఇవాళ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కడికి అమరావతి రాజధానిలో ప్రతి ఒక్కడు ఇప్పుడు రోజు పని దొరుకుతుంది. అలాగే వెలుగొండ ప్రాజెక్టు నిన్న కేంద్రం నిధులు ఇది కేటాయించి మరి అటు కేంద్రాన్ని సమన్వయపరుచుకొని అక్కడి నుంచి వద్దులు ఇక్కడ పారదర్శకంగా పనులు చేసే విధానం కానీ, ఇక్కడ కంపెనీలు తీసుకొచ్చే విధానం కానీ, ఇక్కడ రాజధాని ఆ, లో అభివృద్ధి చేసే విధానం కానీ, మరి అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికుడు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అని అన్నా క్యాంటీన్లు కానీ, పేద బడుగు మధ్యతరగతి ఎవరైనా సరే ఆకలితో అలమటించకూడదని అన్నా క్యాంటీన్ ప్రతి ఒకటని కాదు అన్ని రంగాలకు కూడా చక్కగా ఇవాళ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా బతకొచ్చు అనే ధైర్యం అనేది భరోసా అయితే ఇవాళ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఇలా చేయలేదా మీరు? ఇలా ఒక ఇదిలాగా బ్రతికే విధంగా తయారు చేయలేదా గత ప్రభుత్వంలో? గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయి అన్న మీరు చెప్పండి. ఇప్పుడు ఎక్కడైనా అన్నా క్యాంటీన్లు ఉన్నాయా? మరి ఇసుక చెప్తే ఇసుక అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 25,000 కడితే అది ఎప్పటికో వారం 10 రోజులకు వస్తుంది. అసలు ఆ ఇసుక కూడా ఇక్కడికి వచ్చేది కాదు. ఎక్కడో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంటే అక్కడ చూపించ నానా ఇబ్బందులు పడి అక్కడ ఉన్న వీళ్ళు కస్టమర్లు వీళ్ళు ఓనర్లు కూడా హౌస్ బిల్డింగ్ కరెక్ట్గా ఈ రిస్క్లు ఎవడ పడతాడు 4 రోజులు ఆగుదాం 4 రోజులు చూద్దాం అని చెప్పి ఆ బిల్డింగులు కూడా కరెక్ట్గా రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఎందుకు అని చెప్పి ఆ బిల్డింగ్లు ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్లు ఆపేసి కూర్చుంటే ఇవాళ ఒక కన్స్ట్రక్షన్ ఒక అపార్ట్మెంట్ కడితే 100 మంది 6 నెలల పాటు బతుకుతారు. అలాగే విజయవాడ మొత్తం మీద ఎన్ని కన్స్ట్రక్షన్లు ఆగిపోయినాయి, ఎన్ని వందల మంది ఉపాధి కోల్పోయారు అనేది మనం కళ్ళదారా చూసాం. బ్రదర్ మీకు మద్యపానం ఏమైనా అలవాటు ఉందా? మద్యపానం అంటే నేను ఎప్పుడుగా ఎక్కువ మీ తీసుకున్నాను. ఫ్రెండ్స్లో కూడా ఉండే ఉంటారు. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే పోట్లాడితోకి వస్తానంటున్నారు. మరి మరి ఏమన్నా అది హామీ ఏమన్నా నెరవేర్చుకున్నారా జగన్మోహన్ రెడ్డి? అదేంటంటే ఏదో మనకి సామెతలు చెప్తారు. ఏదో అది అనకూడదులే కానీ అది ఎందుకంటే ఇది నలుగురు చూస్తారు కాబట్టి మద్యపానం అనేది అసలు పక్కా బోగస్ చేశారనమాట. పక్కా బోగస్ చేసి అసలు ఇవాళ మద్యపానం దాన్ని తీసుకునేది అచ్చంగా ఏంటంటే మధ్యతరగతి కూలీలు లేబరు పని చేసుకునేవారు. వాళ్ళు ఎందుకనే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒళ్ళిరిగిపోయే కష్టం చేసి ఒళ్ళలిసిపోయే కష్టం చేసి సాయంత్రానికి ఏదో మనకి కాసేపు సేద తీరుతాం ఆ నొప్పులకి నిద్ర పట్టాలి చేయాలని చెప్పి దాన్ని ఏదో కొద్దిగా సపోర్ట్ తీసుకొని ఒక 90 క్వార్టర్ వేసుకొని ఇదనుకోండి దాన్ని విషపూరితం చేసి దాన్ని ఎక్కడా బ్రాండ్స్ కూడా ప్రతి ఒక్క బ్రాండ్ కలుషితం చేసి ప్రజానికి విషాన్ని అందించిన ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఆ మందు తాగి ఎంతోమంది ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి, కిడ్నీలు చెడిపోయినాయి, లోపల లివర్లు చెడిపోయి ఈరోజు వరకు కూడా కోలుకోలేని పరిస్థితులు కొన్ని చూసాం. కొంతమంది అయితే ఈ అది కొద్దిగా వీక్ బాడీలు ఉన్నాయి అయితే ఆ గవర్నమెంట్లోనే కొంతమంది వెళ్ళిపోయారు. బ్రదర్ మరి ఫైనల్గా రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో అసలు కార్మికులంతా ఎవరి వైపు ఉన్నారు? అసలు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? అసలు కార్మికులు కానీ, నిరుద్యోగులు కానీ, స్టూడెంట్లు కానీ, మరి ఇవాళ చూసుకున్నట్టయితే ఇవాళ మేము పెన్షన్లు అందించే కార్యక్రమం చూస్తూ ఉంటుంటే ప్రతి తాతల్లో చక్కగా చిరునవ్వుతో టీడీపీ గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడు గారి కానీ చూసి ఎంతో ఆనందపడుతున్న పరిస్థితులు మేము చూస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ తారీఖు రాకముందే 28, 30వ తారీఖు లోపే 4,000 రూపాయలు చేతికి ఇస్తుంటే వాళ్ళకి వెళ్ళి విరిసిన ఆనందం వాళ్ళ ముఖంలో. అంతకుముందు గవర్నమెంట్ 3,000 రూపాయలు చేస్తానని చెప్పి అదే జగన్మోహన్ రెడ్డి ముక్కి 4 సంవత్సరాలు డేకిచ్చి 250 చేసి ఎలక్షన్ వస్తుందని ఎలక్షన్ స్టెంట్ కోసం ఓట్లు రాబట్టుకోవడం కోసం లాస్ట్ గవర్నమెంట్ చేసి కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ మరి లోకేష్ బాబు గారు అన్నమాట మీద నిలబడి కూటమి ప్రభుత్వం ఇవాళ 4,000 రూపాయలు అంటే అక్షరాలు 4,000 రూపాయలు ఫస్ట్ నెలలోనే 2 నెలలు కలిపి ఆ రోజు ఎలక్షన్కి జరిగింది కానీ ఆ నెలలో కలిపి ప్రభుత్వం. కార్మికులు అయితే ఇదే ప్రభుత్వం మీద ఉన్నారంట, స్టాండ్ తీసుకుని ఉన్నారంటారు. 100% కార్మికులు, నిరుద్యోగులు, వృద్ధులు అందరూ కూడా ఇవాళ మళ్ళీ కాదు ఇంకా 10 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్నారు.